అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. టైటిల్ చూశారు కదా, నర్సీపట్నం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి అభినయ్ దర్శన్ మీద దాడి చేసింది ఎవరు అంటే, రెడ్ టీవీ అన్నటువంటి ఒక ఛానల్లో ఈ వార్త వచ్చిందని చెప్పి నాకు జైల్లో ఉన్నటువంటి సిబ్బంది చెప్పారు. అలాగే మా అడ్వకేట్ గారు చెప్పారు, నన్ను ములాఖత్లో కలవటానికి వచ్చినటువంటి నా పేరెంట్స్ కూడా చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు అడిగారు ఏంటంటే, ఎవరన్నా ఇక్కడ ఖైదీలు నిన్ను కొట్టారా, ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటే నేను ఒకటే చెప్పాను, నన్ను ఎవరు కొట్టలేదు. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఇలాంటి ఒక ప్రచారం ఎలా వస్తుంది బయటికి, నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. ఎందుకంటే నేను జైల్లో, నర్సీపట్నం జైల్లో 8 రోజులు ఉన్నా. 8 రోజులు కూడా జైలు సిబ్బంది కానీ, నాతో పాటుగా ఉన్నటువంటి ముద్దాయిలు కానీ ఎవ్వరూ నాతో గొడవ పడలేదు, ఎవ్వరూ నన్ను తక్కువగా మాట్లాడలేదు, ఎవరు నన్ను కొట్టలేదు, ఎవరు నా మీద దాడి చేయలేదు. ఇక్కడ మీడియా చేస్తుంది ఏంటంటే, అన్ని ఛానల్స్ నేను అనట్లేదు, కొంతమంది ఛానల్స్ని అంటున్నాను ప్రత్యేకంగా. ఇలాంటి టాపిక్ ఒకటి దొరకగానే ఇది ఎక్కడ చల్లారిపోతుందో, ఈ ఇష్యూ వేడివేడిగా ఉన్నప్పుడే రకరకాల దుమారాలను లేపి మా ఛానల్లో రివ్యూస్ని పెంచుకోవాలి, రేటింగ్ పెంచుకోవాలి, వ్యూస్ పెంచుకోవాలి, సబ్స్క్రిప్షన్ పెంచుకోవాలి, రెవెన్యూ తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకై వాళ్ళు ఇమాజిన్ చేసుకుని రాసుకున్నటువంటి ఊహాగానాల వార్తలు ఇవన్నీ కూడా. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి? నేను మరలా చెప్తున్నాను, నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కానిస్టేబుల్ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారు, సిఐ గారు, ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఏకవచనం కూడా వాడలేదు. బహువచనముతోని మీరు అంటూనే సంబోధిస్తూ నన్ను మాట్లాడారు తప్ప నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎవరు కూడా, వాస్తవం చెప్తున్నా, ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. జడ్జి గారి దగ్గర నుంచి అలాగే జైలు సిబ్బంది గారు కూడా నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, అవమానకరంగా మాట్లాడలేదు, నన్ను హేళన చేయలేదు. నా మీద దాడి ఎలా జరుగుతుంది? నన్ను ఎవరు కొడతారు? ఖైదీలు ఎందుకు కొడతారు చెప్పండి? ఎందుకు కొడతారు? ఇది సినిమానా? ఇదేమన్నా ఖైదీలు కొట్టడానికి? సినిమాల్లో చూపించినట్టుగా మీకు మీరు ఊహాగానాలు ఏవేవో రాసేసుకొని, అరే ఒక మనిషికి సంబంధించిన ఇష్యూ రన్ అవుతుందంటే నిజమైన జర్నలిస్టులు ఏం చేస్తారు తెలుసా? వాస్తవాలు రాస్తారు, జరిగిన సంఘటనని వివరిస్తూ రాస్తారు, లేదా జరిగిన సంఘటనని ఏం జరిగిందో ప్రజలకు తెలియజేస్తారు. మీరు జర్నలిస్ట్లా లేదంటే చికెన్ పకోడా చేసుకున్న వాళ్ళు నాకు అర్థం కావట్లా. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్లో జరిగితే నిజాలు తీసుకురా వచ్చే ప్రయత్నం చేయకుండా వాడిని పట్టుకుని వేపుకు తినే ప్రయత్నం చేస్తారు. ఏంటంటే వాడు ఊరేసుకుని చచ్చిపోవాలా, బతకూడదాడు? జర్నలిజం ఎలా మారిపోతుంది, అసలు మీడియా ఎలా మారిపోతుంది, విలేకరులు ఎలా తయారైపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఎంత తప్పు అంటే ఇది నిజంగా చాలా తప్పు. కొంతమంది చాలా సెన్సిటివ్ ఫెలోస్ ఉంటారు. ఇలాంటి అవమానకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు ఓర్చుకోలేక, డైజెస్ట్ చేసుకోలేరు వాళ్ళు. నాకు మనోధైర్యం ఎక్కువ, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. అభినయ్ దర్శన్కి చాలా ధైర్యం ఎక్కువ, మనోధైర్యం ఎక్కువ. అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్లోనైనా నన్ను నేను మోటివేట్ చేసుకొని ఓవర్కమ్ చేయగలిగినటువంటి సమర్థత దేవుడు నాకు ఇచ్చాడు. అందరు నాలా ఉండరు కదా, కొంతమంది సెన్సిటివ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, టెన్షన్ తీసుకుంటారు. అవసరమా మనకి లైఫ్, బ్రతకారం అవసరమా, నేను తల ఎలా ఎత్తుకోవాలి, ఏం సమాధానం చెప్పాలి సమాజానికి అని ఆలోచించి చేయకూడదు ఏదో చేసుకొని చచ్చిపోతారు. దీనికి మీరు అకౌంటబుల్ అవుతారు కదా మీడియా వాళ్ళు. ఒక మనిషి ఏదైనా సంఘటన జరిగిందంటే, దాడియో, యాక్సిడెంటో, హత్యనో, మానభంగమో, లేదంటే స్మగ్లింగో, మోసమో ఏదో జరిగిందంటే మీడియా వాళ్ళు, జర్నలిస్టులు ఏం చేయాలంటే నిజాలు రాబట్టండి, మాట్లాడండి, తప్పులేదు. లేనిపోనివన్నీ ఎందుకు క్రియేట్ చేసి సృష్టిస్తారు? మీ స్వలాభం కోసం, మీ లబ్ధి కోసం. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. ఇక విషయానికి వస్తే, నేను పర్టికులర్గా అభినయ్ దర్శన్ అని నేను వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ మే కమ్ టు మీ, బట్ ఐ డోంట్ కేర్. ఏ పరిస్థితి నన్ను ముట్టినా నేను పట్టించుకున్నాను. నెగిటివ్ కాన్సిక్వెన్సెస్లోనైనా, పాజిటివ్ కాన్సిక్వెన్సెస్లోనైనా నేను పెద్దగా ఇది సీరియస్గా తీసుకున్నాను. పాజిటివ్ అయితే హ్యాపీ, నెగిటివ్ అయితే ఓవర్కమ్ ఎలా చేయాలి, అదే కదా లైఫ్ అంటే. ఈవెన్ బైబిల్ కూడా చెప్పింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే
బైబిల్ కంటే కొత్త బైబిల్ ఏమైనా రాసారా? నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరైనా. అయితే నేను ఈ జైలుకి వెళ్ళినప్పుడు 8 రోజులు జైల్లో ఉన్నప్పుడు బాధపడ్డా. దేనికి బాధపడ్డానంటే, నా మీద తప్పుడు సెక్షన్లు పెట్టి నేను ప్రజలకి మేలు చేయటానికి గిరిజనుల మధ్యలో వాళ్ళ సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, నా మీద మత ప్రచారం చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తాను తప్పుడు సెక్షన్లు పెట్టి నన్ను రిమాండ్ చేశాను. దీనికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డా. తప్పు చేసి జైలుకి వెళ్ళటం వేరు, తప్పుడు సెక్షన్లు పెట్టించుకొని జైలుకి వెళ్ళటం వేరు. దాడికి సంబంధించిన సెక్షన్లో నన్ను జైల్లో పెట్టారనుకున్నా నేను. లోపలికి వెళ్ళిన తర్వాత రెండో రోజు అర్థమైంది నన్ను జైలుకి పంపించడానికి కారణం అభినయ్ దర్శన్ మత ప్రచారాలు చేస్తున్నాడు, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని, పాదయాత్రను అడ్డుపెట్టుకొని అమాయక గిరిజనుల ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను చేసి డబ్బులు వసూలు చేసి మత ప్రచారం చేసి తెల్లగాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ కేసులు పెట్టారు నా మీద. అప్పుడు బాధేసింది. అరే, ఇంత దారుణంగా ఒక వ్యక్తి మీద ఇంత తప్పుడు సెక్షన్లు పెట్టడానికి మనసు ఎలా వస్తుంది? వాళ్ళు మనుషులే కదా అని బాధేసింది. తర్వాత బెయిల్ కోసం ట్రై చేశాను. మా అడ్వకేట్ గారు నిజంగా ఆయన చాలా కష్టపడ్డారు. వి గోవిందరావు గారు, విజిఆర్ అని ట్రై, నర్సీపట్నం అడ్వకేట్ గారు చాలా కష్టపడ్డారు. అయితే 2 రోజులు కస్టడీకి అడిగారు నన్ను. బెయిల్ వస్తుందనగా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను కస్టడీకి అడిగారు, ఇంట్రోగేషన్ కని ఇన్వెస్టిగేషన్ కని. అప్పుడు బాధేసింది. దేనికి ఇంట్రోగేషన్, దేనికి ఇన్వెస్టిగేషన్ అని బాధేసింది నిజంగా చెప్పాలంటే. కాబట్టి దేవుని మహాకృప నా కోసం చేసిన లక్షల మంది ప్రార్థన విజయవంతంగా నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. జైల్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి వాళ్ళకి నేను మంచి మాటలు చెప్పాను. అంటే నా లైఫ్లో నేను పాస్ట్లో ఎలా ఉండేవాడిని, ఎలా మారాను, ఎలా బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, అడిక్షన్స్ నుంచి, వ్యసనాల నుంచి బయటకు వచ్చి ఇవన్నీ చెప్పాను నేను అక్కడ ఉన్న వాళ్ళకి. అయితే జైల్లో ఈ 8 రోజులు నాకు కొన్ని అనుభవాలు నేర్పించాయి. ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్. మీకు తెలియకపోవచ్చు, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు నేను లెర్నర్ అని. అంటే నేను ఎక్కువ నేర్చుకొని ట్రై చేస్తాను. నాకంటే అనుభవం తక్కువ ఉన్న వాళ్ళైనా, నాకంటే వయసులో చిన్న వాళ్ళైనా, నాకంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాన్ని నేర్చుకొని ప్రయత్నం చేస్తాను నేను. అది నా తత్వం. దట్స్ మై నేచర్. మీరు నన్ను గమనిస్తే నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు బాగా. నేను నలుగురిలో కూర్చున్నప్పుడు మాట్లాడను పెద్దగా, నాకు మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడనే. నేను ఇంట్రోవర్ట్ని. నేను మాట్లాడేది వేదికల మీద బాగా మాట్లాడతాను వాగ్ధాటితో. తర్వాత పాదయాత్రలో ప్రసంగాలు బాగా మాట్లాడతా, జనాల్లో మాట్లాడతా. ఇలా నలుగురిలో ముగ్గురులో ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిత్వం నాది. కానీ బాగా మాట్లాడతా జనాల్లో. నేను ఎప్పుడు కూడా నేర్చుకుంటాను. అంటే ఎవరైనా చెప్పేది వింటా. నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ మంచి, వాళ్ళ చెడు, వాళ్ళ టెస్ట్ మనీస్ అన్ని కూడా నేను విని చాలా విషయాలు నేర్చుకుంటానికి ఇష్టపడతా. నేను జైల్లో ఉన్న 8 రోజుల్లో కూడా ఆ 8 రోజులు నాకు చాలా పాఠాలు నేర్పించాయి. వెన్ ఐ వాజ్ ఇన్ జైల్, through those consequences I have learned many things. How to overcome the negative circumstances. ఈ వస్తున్నటువంటి వ్యతిరేకతలన్నిటినీ ఎలా అధిగమించి ముందుకెళ్ళి గెలవాలి అన్న విషయాలు చాలా నేర్చుకున్నాను నేను అక్కడ. నేను జైల్లో ఉన్నానన్న మాటే కానీ బయట ఉన్న వాళ్ళకి, జైల్లోకి వెళ్ళాక నాకు సమాజానికి జైల్లో ఉన్న మాకు ఒకటే అడ్డొచ్చింది. ఏంటంటే గోడ. జైలు గోడలు అడ్డొచ్చాయి. గోడకు అవతల సొసైటీ, గోడకి అవతల మేము. ఇంకా అర్థం కావాలంటే జైలు గోడలకి ఇటువైపుగా ఉన్నది మేము, జైలు గోడలకు అటువైపు ఉన్నది సమాజంలో ఉన్న మీరు. దొరికిపోయిన వాళ్ళు ఇటున్నారు గోడకి యువతల, దొరకని దొంగలు గోడ కట్టున్నారు. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే అందరూ దొంగలే, అందరూ దొంగ వెధవలే. దొరికితే అటు, దొరకపోతే ఇటు, అంతే తేడా. బైబిల్ చెప్తుంది ఎవ్వడు నీతిమంతుడు లేడు, ప్రతి ఒక్కడు కూడా దొంగ వెధవే అని. ఈరోజు నన్ను పట్టుకుని వాళ్ళు వీళ్ళు ఎవరెవరో మీడియా వాళ్ళందరూ కూడా ఇంకా నా మీద వీడియోలు చేస్తున్నారు. మీ మీడియా మిత్రులందరికీ నిజంగా నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు మీకు. ఈరోజు మీరు నా మీద వీడియోలు చేయటం వల్ల 2-3 కోట్లు పెట్టినారా అటువంటి ఫ్రీ పబ్లిసిటీ ఇండియా వైడ్గా నాకు వచ్చింది. థ్యాంక్స్ చెప్పాలి నాకు నిజంగా. నేనేం మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదు, అమౌంట్ ఏమి ఇవ్వలేదు, ఫ్రీ పబ్లిసిటీ చేసి పెట్టారు నాకు.
ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అయితే జైల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న పాటలు ఏంటంటే, జైల్లో అభినయ దర్శన్ ఉన్నాడని మీరు ఫీల్ అయ్యారు. ఒక 30 years బ్యాక్ టైం ట్రావెల్ చేసి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా నేను ఫీల్ అయ్యాను. అంటే ఫోన్ లేదు, అందం చూసుకోవటానికి అద్దం లేదు, టైం తెలీదు, చీకటి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు తెల్లారుతుందో, ఉదయం ఏంటో మధ్యాహ్నం ఏంటో అర్థం కాదు. అక్కడ ఉన్న వాళ్ళతోనే కాలక్షేపం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి, నచ్చినా నచ్చకపోయినా వాడు చెడ్డవాడైనా మంచివాడైనా వాడితో స్నేహం చేయాలి, వాళ్ళ అనుభవాలు నేను వినాలి, నా అనుభవాలు వాళ్ళు వినాలి. ఈ వాతావరణం అంతా కూడా నేను చూసినప్పుడు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. టైం లేని ప్రపంచం, మొబైల్ లేని ప్రపంచం, అసలు చాలా విచిత్రంగా అనిపించింది. తర్వాత ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. జైల్లో ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, ఉదయం 7:30కి బ్రేక్ఫాస్ట్, ఉదయం 10:30కి లంచ్, సాయంకాలం 4:30కి డిన్నర్, 5ంటికి గదిలో పెట్టేస్తారు, గొల్లెం పెట్టేసి తాళం వేసేస్తారు. 20 గంటలు గదిలో ఉంటాం మేము. 20 గంటలు మేమున్న గదిలో 9 మంది ఉండేవాళ్ళం. ఒక గదిలో ఆల్మోస్ట్ 15x15 ఫీట్ ఉంటుంది. 15x15 ఉన్న గదిలో 9 మంది ఉండేవాళ్ళం. బెడ్షీట్స్ ఇస్తారు, బ్లాంకెట్స్ ఇస్తారు, పిల్లో ఇస్తారు, మా గదిలో 2 ఫ్యాన్లు ఉంటాయి, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది. ఇలా ఉంటుంది జైలు. అయితే 20 గంటలు గదిలోంచి బయటకు రావడానికి కుదరదు. ఉదయం 6 నుంచి 8 వరకు బయటికి వదులుతారు, క్యాంపస్ అంతా క్లీన్ చేయాలి. ఉదయం 6కి మా గది గేట్ ఓపెన్ చేస్తే గేట్లోంచి బయటకు వచ్చాక ఒక్కొక్కరికి ఒక చీపురు ఇస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ క్లీన్ చేస్తారు, ఆయన చీపురు ఇస్తారు. చిన్న లేదు, పెద్ద లేదు, సెలబ్రిటీ లేదు, నాన్ సెలబ్రిటీ లేదు, కామన్ మ్యాన్ లేదు, అందరూ చీపురు పట్టాల్సిందే, ఆ క్యాంపస్ అంతా కూడా క్లీన్ చేయాల్సిందే. నేను చేశాను, మంచిది, వర్కౌట్ అది నిజంగా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ జైలు సిబ్బంది ఏం చెప్పారంటే, సార్ తిని ఖాళీగా కూర్చుంటే హెల్త్ పాడైపోద్ది, కష్టపడిన పర్లేదు, వర్కౌట్ అనుకోండి అన్నారు. నిజంగా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను నేను అది. ఉదయం 6 నుంచి 7 వరకు 1 గంట క్లీనింగ్ ఉంటుంది. బాగా కష్టపడి క్లీన్ చేస్తారు, అందరు క్లీన్ చేస్తారు. నేను కూడా చీపురు పట్టుకుని క్లీన్ చేశాను, పర్లేదు మన పనే అనుకున్నాను నేను అది, అందులో తప్పేం లేదు కదా. తర్వాత ఇంకొక గంటలో బ్రష్ చేయటం, ఫేస్ వాష్ చేసుకోవటం, స్నానాలు చేయటం వగైరే అయిపోయాక 7:30కంతా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ అయిపోద్ది. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత వెరీ లిమిటెడ్గా తినేవాడిని. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక 8ంటికి గదిలోకి వెళ్ళిపోవాలి, అందరూ తాళం వేస్తారు గదికి. మరలా 10ంటికి గది తలుపులు తెరుస్తారు. 10 నుంచి 11 వరకు బ్రేక్ ఇస్తారు, అది లంచ్ బ్రేక్. 10 నుంచి 11 లోపల లంచ్ తినేయాలి. నువ్వు తిన్నా తినకపోయినా 10 నుంచి 11 వరకు నీకు టైం. సో 10:30కి లంచ్ చేసేవాళ్ళం. పప్పు చేస్తారు, ప్రతిరోజు కూడా దాల్ ఉంటుంది, పప్పు వైట్ రైస్ ఉంటుంది, నాకు రేషన్ బియ్యం ఏదో సంథింగ్ పెట్టేవాళ్ళం, కొంచెం తినేవాళ్ళం. మళ్ళీ 11ంటికి గదిలోకి వెళ్ళిపోయి తాళం వేస్తారు. ఇంకా లోపల కాలక్షేపానికి ఏముండదు, టీవీ ఉంటుంది, డిస్కనెక్షన్ ఏమి ఉండదు. అయితే 11 తర్వాత మరలా సాయంకాలం 4 గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు, మా గది తాళం తెరుస్తారు. 4 నుంచి 5 వరకు 1 గంట మాత్రం బయట ఉంటాం. 4:30కి డిన్నర్ రెడీ అయిపోద్ది. ఈవినింగ్ ఏదో వెజిటబుల్ కర్రీయో, రసమో, వైట్ రైస్ చేస్తారు ఖచ్చితంగా. కొంచెం తినేస్తాము. 5 o'clock మరలా గదిలోకి వెళ్ళిపోయి తాళం వేస్తారు. ఇక సాయంకాలం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టైం ఎంత అయిందో తెలీదు, అద్దం ఉండదు, ఫోన్ ఉండదు, నచ్చినా నచ్చకపోయినా సాయంత్రం 5 నుంచి ఉదయం 6 గంటల వరకు గదిలో ఉండాల్సింది, మాట్లాడుకోవాల్సింది. క్యారమ్ బోర్డు ఉంటుంది, చెస్ ఉంటుంది, సరదాగా ఆటలాడుకోవచ్చు, మాట్లాడుకుంటూ ఉంటాం, అనుభవాలు షేర్ చేసుకుంటుంటాం. ఇది జైల్ లైఫ్ అంతే. అంటే 20 గంటలు గదిలో, 4 గంటలు బయట క్యాంపస్లో. అయితే ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, నిజంగా ప్రతిరోజు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మొన్న జైలుకి వెళ్ళేదాకా ప్రతిరోజు నాన్ వెజ్ తింటాం నాకు అలవాటు. నా బాడీ అలా అలవాటు అయిపోయింది. ప్రతిరోజు నాన్ వెజ్ తింటాను నేను, ఎవ్రీడే 7 days తింటాను నాన్ వెజ్. కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేశాను, చాలా సంవత్సరాలకి, నా వల్ల అవ్వలేదు. ఐఎమ్ ఏ ఫుడ్డీ, నేను చాలా ఫుడ్ని ఇష్టపడతాను. కానీ జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ వాళ్ళ జీవిత పాఠాలు విన్న తర్వాత ఫుడ్ మీద నాకు ప్రయారిటీ తగ్గిపోయింది. జైల్లో ఉన్నప్పుడు 8 రోజుల్లో 8 kgs వెయిట్ తగ్గాను. 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. టెన్షన్, బాధ, కోపం, ఆవేదన,
అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు యంగ్స్టర్స్, వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళు ఎందుకు తప్పు చేశారు, ఎందుకు లోపలికి వచ్చి, ఇవన్నీ విన్నప్పుడు చాలా బాధ వేసేది. కనీసం బెయిల్ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎవరు లేకపోతే 5 నెలల నుంచి 6 నెలల నుంచి బెయిల్ పెట్టే వాళ్ళు లేక లోపల ఉండిపోయారు. చాలా బాధ వేసేది ఇవన్నీ. ఇంకా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు నాక ఎలా ముద్ద దిగుతుంది? 8 రోజుల్లో 8 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను నేను. బయటికి వచ్చిన తర్వాత ఇప్పటికీ జైలు టైమింగ్సే ఫాలో అవుతున్నా నేను. ఉదయం 7:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, అది కూడా వెరీ లిటిల్ బిట్. 10:30కి లంచ్ చేసేస్తున్నాను, ఈవినింగ్ 4:30కి డిన్నర్ చేసేస్తున్నా. ఇక ఈవినింగ్ 4:30 తర్వాత మార్నింగ్ 7:30 వరకు వాటర్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. ఫుడ్ మీద కంట్రోల్ నాకు ఇన్ని సంవత్సరాలకు వచ్చింది. నాకు ప్లస్ పాయింట్ అయింది. నాకు నిజంగా నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, భోజనం మీద ఇంట్రెస్ట్ పోయింది. అదొకటి నేర్చుకున్నాను నేను, అదొకటి నేర్చుకోగలిగాను. తర్వాత ఎవరిని తప్పుడోడుగా చూడకూడదని నాకు అర్థమైంది. ఏ తప్పు చేసిన వాడికి కూడా వాడికి ఒక జీవితం ఉంటుంది, వాడికి ఒక కారణం ఉంటుంది, వాడికి కొన్ని బాధలు ఉంటాయి. వాడు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోయి కూరుకుపోయి బయటికి రాలేక సాయం చేసే చేతులు లేక తప్పు చేస్తాడు అని అర్థమైంది. తప్పు చేసేవాడిని మార్చాలి తప్ప వాడిని వేపుకు తినకూడదు, వాడిని రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టకూడదు, బజార్లోకి లాక్కూడదు. వాడిని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప, వాడు రియలైజ్ అవడానికి వాడిని కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప వాని తప్పుని బట్టబయలు చేసి లేనిపోని వాని మీద రుద్ది ఇవన్నీ చేయకూడదు అని అనిపించింది నాకు ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు. దేవుని మహాకృప, క్రైస్తవులందరి ప్రార్థనలు, మా అడ్వకేట్ గారు చేసినటువంటి ప్రయత్నం, మా అమ్మానాన్నలు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నిటిని బట్టి నేను క్షేమంగా ఎన్నో అనుభవాలు నేర్చుకొని, జైల్లో ఎన్నో పాఠాలు నేర్చుకొని ఒక నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా బయటకు వచ్చాను. జైలుకి వెళ్ళకముందు అభినయ దర్శన్ వేరు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అభినయ దర్శన్ వేరు. జైల్లోకి వెళ్ళకముందు నాకు కొంచెం భయం ఉండేది, ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని. కానీ జైలుకి వెళ్ళి వచ్చాక ధైర్యం ఎక్కువైంది. అందరూ అనుకున్నారు ఇక అభినయ దర్శన్ జైలు నుంచి వస్తే మాట్లాడు అని. చాలామంది అనుకున్నారు ఇక అభినయ దర్శన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక అభినయ దర్శన్ నోరు విప్పడు, ఇక అభినయ దర్శన్ రాజకీయం అన్నీ వదిలేసుకుని పోయి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాడు, ఇక వీడు కెమెరా ముందుకు రాడు అనుకున్నాడు. కానీ నేను జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలు, అక్కడ నేను చూసినటువంటి అనుభవాలు, అక్కడ చూసినటువంటి జీవితాలు నిజంగా నాకు మనోధైర్యాన్ని నింపాయి. బయటకు వచ్చాక మాట్లాడతానని నా తల్లిదండ్రులు కూడా ఊహించలా. కానీ బయటకు వచ్చాను, మాట్లాడాను. ఎందుకో తెలుసా? నా వైపు న్యాయం ఉంది. అభినయ్ దర్శన్ వలన ప్రపంచంలో ఒక్కడికి కూడా నష్టం జరగల. అభినయ్ దర్శన్ వల్ల మేము నష్టపోయాము, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ప్రాణపరంగా, ఆస్తిపరంగా నష్టపోయాము అని చెప్పడానికి ఒక్క నోరు కూడా లేదు ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో. నేను ప్రయాసపడుతుంది సొసైటీ కోసం, సమాజం కోసం. ఆ సమాజానికి నేనేమి కీడు చేయలేదు అన్నటువంటి నమ్మకం, అన్న ధైర్యం నాకు వచ్చింది. నాతో పాటు ఉన్నటువంటి ఖైదీల లోపల ఎవరైతే ఉన్నారో 9 మంది, ఆ 9 మంది ఏదో ఒక తప్పులు చేశారు. బైక్ దొంగతనమనో, అదో ఇదో, సారా అనో, గాంజా, ఈ రకరకాల కేసులతో వచ్చారు. మరి నేనెందుకు వచ్చాను? నా మీద తప్పుడు సెక్షన్లు పెట్టారు, మత ప్రచారం చేస్తున్నాను తప్పుడు అలిగేషన్లు పెట్టి నన్ను లోపల పంపించారు. నేనెందుకు భయపడాలి? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండనని బైబిల్ చెప్పింది. సో అలాగే ఉన్నాను నేను ఇప్పుడు, భయపడాల్సిన అవసరం లేదు కదా. సో నన్ను జైల్లో కొట్టారు, పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారు, పోలీసులు నన్ను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు, ఇవన్నీ కూడా అబద్ధాలు, ఆరోపణలు, నిజాలు కాదు. ఇందులో ఏమాత్రం నిజం లేదు, అర్థం చేసుకోండి. అలాగే మీకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పు ఉంటుంది. ఆ తప్పు బయటపడనంత వరకు రాజులాగా బతుకుతావు. తప్పు బయటపడితే బతకాలా లేదా ఆలోచించుకుంటావు. నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, నీ స్నేహితుడిగా, నీ కుటుంబీకుడిగా, నీ తోబుట్టువుగా ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తప్పు చేసి బయటపడితే, నేను దొరికిపోయానే, నా తప్పు తెలిసిపోయిందే, ఇక నేను ఎలా మొహం ఎత్తుకోవాలి, ఎలా తలెత్తుకొని బతకాలి అని ఆలోచించద్దు. నీ తప్పుని సరిదిద్దుకొని ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళంతే. ఎవ్వడికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నీకు తప్పు అనిపించిందా, సరి చేసుకో, కరెక్ట్ చేసుకో.
సమాధానం చెప్పొద్దు ఎవరికి సంజయ్ చెప్పాల్సిన పట్ల. సరి చేసుకో, ధైర్యంగా నిలబడు, ఆ సమస్యని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆలోచించుకుని ముందుకెళ్ళిపో అంతే. నువ్వు ఒకడికి లెక్క చెప్పటం, జవాబు చెప్పడం మొదలుపెట్టావంటే నీ ఒంటి మీద బట్టలోడు తీసి నగ్నంగా నిలబెట్టేస్తుంది సమాజం నిన్ను. అర్థమవుతుంది కదా? నీ కార్యాచరణనే సమాజంతో మాట్లాడాలి తప్ప నువ్వు మాట్లాడాల్సిన పనిలా. నువ్వు తప్పు చేస్తావా, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తావని 100 మంది కళ్ళు నీ మీద ఉంటాయి. పోనీ ఈ 100 మంది ఏమన్నా నీతిమంతులు అంటే వాళ్ళు నీకంటే పనికి మాలిన వ్యధవలై ఉంటారు. ఈ ఛానళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటారే వీళ్ళందరూ పనికి మాలిన వ్యధవలై ఉంటారు. వాళ్ళల్లో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. అమ్మాయిలతో మాట్లాడుతుంటారు, ఆడపిల్లలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటారు. బయట పడలేదు కదా వాళ్ళు, పెద్ద మేము దేవుళ్ళం అన్నట్టు ఫీల్ అయిపోతారు అంతే. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళను తప్పులేంటో, వాళ్ళు చేసే వెధవ పనులేంటో, ఎంతమంది తాగుతారో, ఏ అమ్మాయిలతో మాట్లాడతారో, ఎక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో, ఎన్నెన్ని వెధవేషాలు వాళ్ళు వేస్తారో వాళ్ళకు మాత్రం తెలుసు. వాళ్ళకు పైన ఉన్న దేవుడికి కూడా తెలుసు. పైకి నటిస్తారు సార్. లోకం అనే రంగస్థలంలో మనుషులంతా మహానటులే అంతే. ఇక నువ్వే కాదు, నేనే కాదు, అందరూ నటిస్తున్నాం అంతే. దొరికిపోతే వాడేసుకుంటారు, ఆడేసుకుంటారు. నీ మీద వీడియోలు చేసి, నువ్వు ఒకవేళ సెలబ్రిటీ అయితే నీ మీద వీడియోలు చేసి ఒక 10 రూపాయలు సంపాదించుకొని తల ఎలా ఎత్తుకోవాలి, ఎలా బతకాలి, ఏం సమాధానం చెప్పాలి, నా బ్రతుకేంటి, ఇక నన్ను ఎవడు పట్టించుకోడేమో, వద్దు. నెగిటివిటీ తీసేయి. నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకో. నీకెవ్వడు ధైర్యం చెప్పడు, నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. నిన్ను ఎవడు మోటివేట్ చేయడు, నేను వేపుకొని తింటారు తప్ప. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో, నీ మీద నువ్వు ఫోకస్ చేయి. నెక్స్ట్ స్టెప్ వేసేది ఎలా ఉండాలి అంటే, అవతల వాడు ఎవడైతే ఇప్పటి వరకు నీ తప్పును చూసి విమర్శించాడో వాడిని చెప్పుతో కొట్టినట్టు ఉండాలి నువ్వు చేసే కార్యాచరణ. అలాంటి స్టెప్ తీసుకో. ఆలోచించు, రాత్రింపగలు ఆలోచించు. హౌ టు ఓవర్కమ్, ఎలా అధిగమించాలి. లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఓవర్కమింగ్. ఆగిపోద్దు, ఎక్కడ ఆగిపోద్దు. తప్పు చేసేసాను, ఇంకా ఎవ్వడు నన్ను క్షమించడు. ఎవ్వడు నిన్ను క్షమించాల్సిన అవసరం లేదు సార్. నిన్ను నువ్వు క్షమించుకో, దేవుణ్ణి క్షమించమని అడుగు అంతే. నువ్వు దేవుడు అంతే, మధ్యలో ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు ఎవరికి అర్థం కావు. నువ్వు లైమ్ లైట్లోకి వస్తే నిన్ను విమర్శించిన వాళ్ళే మరలా నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. భయపడకండి. తప్పు చేయని వాడి భూమి మీద లేడు. తప్పు చేయకుండా ఉంటే వాడు యంత్రం అవుతాడు తప్ప మనిషి అవడు. ప్రతి ఒక్క మనిషిలో తప్పులు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కడు వేధవే. నా బైబిలే చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒకడు లేడని. ఈరోజు అభినయ దర్శన్ ఏదో దాడి అంటే అది ఇదంటే 100 మంది 100 రకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఎదవలని నాకు తెలుసు. కాకపోతే మా అమ్మ మా డాడీ చెప్పారు నాకు ఏమనంటే, ఎవరి గురించి నువ్వు మాట్లాడద్దురా, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, మరి నీకు బుద్ధి ఉంది కదా, మాట్లాడుకొని నీ పేరు చెప్పుకొని కొన్ని సబ్స్క్రైబర్స్, రెవెన్యూ, కాస్త డబ్బులు, కాస్త ఫాలోయింగ్ పెరుగుతుందంటే చేసుకొని వాళ్ళకు లెక్క చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత వెదవలో వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. లెట్ దెమ్ డూ. సో చాలా క్లియర్గా చెప్పాను. నన్ను ఏ ఖైదీలు కొట్టలేదు, ఏ పోలీసులు కొట్టలేదు, ఎవరు నన్ను తిట్టలేదు. జరిగింది ఇది. సో అభినయ దర్శనం నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు. జరిగిన విషయాలు చెప్పాను. నన్ను నేను మోటివేట్ చేసుకోగలిగిన కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సమర్థత, ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు నేను జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడితే. నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అభినయ్, అసలు నువ్వు ఇంత త్వరగా బయటకు వచ్చి మాట్లాడుతూ మేము ఊహించలేదన్నారు. ఇక నువ్వు మాట్లాడలేవో, ఇక రాజకీయం వదిలేస్తావేమో అని మేము భయపడిపోయామన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు కేసులు పెట్టారు, మాట్లాడాను, ధైర్యంగా ఉన్నాను. సరే మహా అయితే ఏం చేస్తారు సార్, చంపేస్తారా? చంపేయండి అంతే కదా. పోద్ది, ప్రాణం పోద్ది. నన్ను చంపినోడు చచ్చిపోతాడు ఒక రోజున. ఏం బతుకుతా? మహా అయితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంతే కదా. పోతే ముందు పోతానంతే. సమాజం కోసం చేసే ప్రయత్నంలో అభినయ దర్శన్ పోయాడు, అమరుడుగా మిగిలిపోతాడు అంతే కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది? ధైర్యం, భయం ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడాలి? ఎందుకు ఎన్నికెళ్ళిపోవాలి? ఎందుకు రాజకీయాన్ని వదిలేయాలి? ఎవడో ఏదో చెప్తాడు, భయపడాల్సిన అవసరం నాకు లేదు కదా. సో నన్ను అభిమానించే వాళ్ళు, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు, ఇప్పటికీ నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు, పెద్దవాళ్ళు, రాజకీయ పరంగా నాకు సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు, మీ అందరికీ 2 చేతులు ఎత్తి జోడించి ప్రాధేయపడే ఒకటి చెప్తున్నా. మీ ప్రేమ నిజంగా నన్ను కట్టుపడేసింది. మీ ప్రేమకు నేను ముగ్ధున్నైపోయాను. నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నాకు అక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో కూడా నన్ను అర్థం చేసుకుని నా వెన్నంటి నిలబడ్డారే,
నా గుండె ధైర్యాన్ని నింపుతున్నారే, నువ్వు కావాలి, నువ్వు మాకు రావాలంటున్నారే, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి మీ విధేయుడు అభినయ్ దర్శన్. నేను ఎప్పుడు మీకోసం నిలబడతాను, మీకోసం నేను ఎప్పుడు ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను, కంప్లీట్ రికవర్ అయిపోయాను, వస్తాను. నా కారు, నా ల్యాప్టాప్, నా బిలాంగింగ్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి. సో అవన్నీ కూడా ఒక 1 వీక్ to 10 days లోపల అన్నీ వస్తాయి. సో కారు లేకుండా బయటికి వెళ్ళటం కష్టం కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను. అవన్నీ నా వెహికల్, నా ల్యాప్టాప్ ఇవన్నీ ఒక్కసారి నాకు రిలీజ్ అయిన తర్వాత నా కార్యాచరణని నేను ప్రారంభిస్తాను. ఒక దళిత క్రైస్తవ నాయకుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజల సమస్యల కోసం పోరాడేవాడిగా, గిరిజనులు పడుతున్నటువంటి అగసాట్లని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా, ప్రజల కోసం ప్రాణం ఇచ్చే ఒక సామాన్య పౌరుడిగా నేను ఎప్పుడు మీకోసం ఉంటాను. మీకోసం ప్రాణం ఇవ్వటానికి కూడా ఈ అభినయ్ దర్శన్ ఎప్పుడూ సిద్ధమే. థ్యాంక్ యూ.